ప్రెస్ మీట్ అంటే జర్నలిస్టులుంటారు, రకరకాల ప్రశ్నలు అడుగుతారు. వాటికి సదరు నాయకుడు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలి. ఆయన చెప్పే అంశాలపైనే నాయకులను ప్రశ్నిస్తుంది మీడియా. ఇది ప్రెస్ మీట్ అంటే. ప్రెస్ మీట్ ఎవరు పెట్టినా కూడా దానికి సంబంధించిన డేటా కలెక్ట్ చేయడం అంటే చాలా కష్టం. అది కూడా 1-2 రోజుల్లోనే అంటే ఇంకా కష్టమే. డేటా ఆల్రెడీ ఉందిగా, ఇంకా కష్టమేంటి అనుకుంటూ ఉంటారు చాలామంది. కానీ డేటా క్లియర్గా ఉన్నా అప్డేట్ చేయడంలో కొంత లేట్ అయ్యే సందర్భాలు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఎక్కడో ఒక చోట డేటా అటు ఇటు కాస్త మిస్ఫైర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి క్లియర్గా చెప్పాలంటే కొంత వర్కౌట్ చేయక తప్పదు. ఇక జగన్ విషయానికొస్తే ఆయన ప్రెస్ మీట్ పెడుతున్నారంటే చాలు, ఆ రిపోర్ట్స్ తయారు చేసే వాళ్లకు సినిమా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ అంకెల్లో తప్పొచ్చినా జగన్ అస్సలు ఊరుకోరు. ఎందుకంటే ప్రెస్ని పిలిచి సమావేశం పెట్టడం అంటే దానికి ఒక వెయిట్ ఉంటుంది. ప్రతి అంశంపై పర్ఫెక్ట్ డేటా ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. అంతేకాని ఏదో ఒక స్టోరీనో రాసుకొచ్చి చెప్పేసి కాగితాల మీద లెక్కలు వేసేసి తెచ్చి ఇంత ఖర్చు పెట్టాం, అంత ఖర్చు పెట్టాం అంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే జనాలకు అర్థం కావాలంటే ప్రతి డేట్, ప్రతి లెక్క వాళ్ల కళ్ల ముందు కనిపించాలి అన్నదే జగన్ కాన్సెప్ట్. అంటే జగన్ హయాంలో బడ్జెట్ డేటా, కూటమి హయాంలో బడ్జెట్ డేటా తీయాలి. కలపాల్సినవి, తీసేయాల్సినవి అన్నీ లెక్క చూడాలి. ఆ లిస్టు మొత్తాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్లా ప్రిపేర్ చేయాలి. మళ్లీ జగన్కి చూపించాలి. ఆయన అడిగే డౌట్స్ని మళ్లీ క్లియర్ చేసి, మళ్లీ మోడిఫై చేసి ఫైనల్ ప్రజెంటేషన్ని జగన్కి అప్పగించాలి. ఇంత ప్రాసెస్ అసలు రాజకీయాల్లో చాలా తక్కువ పార్టీలు అమలు చేస్తూ ఉంటాయి. కానీ జగన్ మాత్రం ఆ విధమైన స్పష్టమైన సమాచారం ఇవ్వడానికే ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే సోషల్ మీడియా యాక్టివ్గా ఉన్న ఈ టైంలో ఏ లెక్క చూపిస్తే రేపటి నుంచి ఎవరు ఎలా ట్రోలింగ్ చేస్తారో, ఎలా ప్రశ్నిస్తారో, ఏ కేసులు పడతాయో తెలియదు. అందుకే సాధారణంగా లెక్కల్లాంటివి ఏమీ చూపించరు. కానీ జగన్ మాత్రం ఆ విధమైన విధానం వద్దు, ప్రజలకు అన్నీ తెలియాలి అంటూ ప్రతి లెక్కను కూడా ఆయన నిన్న తన ప్రెస్ మీట్లో ప్రజెంట్ చేశారు. అయితే జగన్ ఇంత కష్టపడుతున్నందుకు ఏమన్నా ఉపయోగం ఉంటుందా అంటే అది ఫ్యూచర్లో కానీ తెలీదు. అయినా ఈ రోజున ప్రజలకు నిజాలతో ఏం పని? ఎవరికైనా కావలసింది పథకాలు, డబ్బులు. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డేటా చూపిస్తారు. కానీ ఫైనల్గా ప్రజలకు కావలసినవి పనులు చేయడం, చెప్పిన పథకాలు అమలు చేయడం, ఇస్తామన్న డబ్బులు ఇవ్వడం. జగన్ పథకాలు ఇస్తామని చెప్పి బటన్స్ నొక్కి ప్రజలకు డబ్బులు వేశాడు. ఇప్పుడు ఆ లెక్కలు చూపించాడు. ఇస్తామన్నవి ఇచ్చామని ప్రజల ముందు లెక్కలతో సహా ప్రజెంట్ చేశాడు. కానీ ఎంత చేస్తే, ఎంత లెక్క చూపిస్తే ఏముంది? ప్రజలు ఓడించారు. అదే చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ప్రెస్ మీట్ అంటే ఎక్కువగా మాటలకే పరిమితమవుతారు. అంటే సాధారణ ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారో ఆ మాటలే మాట్లాడేస్తారు. కానీ జగన్ ఈ విషయంలో చాలా క్లారిటీతో ఉన్నాడు. అయినా ఎంత క్లారిటీగా ఉంటే మాత్రం ఏముంది? ఓట్లేశారా, సచ్చారా అంటూ వైసీపీ శ్రేణులు కూడా అంటున్నారు. అయినా ఏం జరిగినా నిలదీయాల్సిందే. ప్రతి నాయకుడు ప్రెస్ మీట్ పెట్టాలి. ప్రతి లెక్కలతో సహా ప్రజలకు చూపించాలి. చంద్రబాబు నాయుడు చేస్తోంది అదే. ఆయన ఒక మాట చెప్పాడంటే దాన్ని జనాల్లోకి తీసుకెళ్లండి, లేదంటే మీ మార్క్స్ కార్డు నా దగ్గర ఉంది, టికెట్ ఇవ్వను అంటూ బెదిరింపులకు పాల్పడ్డం ఓపెన్గా అందరూ చూస్తూనే ఉన్నారు. ఈ విషయం మీద కూటమిలో కూడా కొంతమంది అసహనం వ్యక్తం చేస్తూ ఉండడం కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కాబట్టి జగన్ ఆధ్వర్యంలో కూడా ప్రతి నాయకుడు వెళ్లి ప్రెస్ మీట్ పెట్టి జనాలకు అన్నీ తెలిసేలా పోరాటం చేస్తే తప్ప ఇప్పుడు పడుతున్న కష్టానికి ప్రతిఫలం దక్కదు. కాబట్టి జగన్ కూడా ఆ విధంగా ప్లాన్ చేస్తే రాబోయే రోజుల్లో వైసీపీకి తిరుగుండదు అని వైసీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.